హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రస్తుతం మన వీడియోలో ఇంద్రమ్మ ఇల్లు గురించి అయితే కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అప్డేట్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నిన్న అయితే మనకి తెలంగాణకి సంబంధించిన హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అయితే మనకి క్యాబినెట్ మీటింగ్ పెట్టడం అనేది జరిగింది. సో ఈ క్యాబినెట్ మీటింగ్ దేనికి అంటే ఇంద్రమ్మ ఇల్లు గురించి అనమాట. సో ఇంద్రమ్మ ఇల్లు ఎవరైతే ఫేజ్ 2 గురించి అయితే వెయిట్ చేస్తున్నారో అంటే L2 లిస్ట్ వాళ్ళు, సో వాళ్ళకైతే ఏప్రిల్ 30 తారీఖు అయితే గవర్నమెంట్ అనేది మనకి లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుందంటే క్యూర్కి సంబంధించిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో అంటే హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మిర్చల్, మల్కాజ్గిరి, సో ఈ 5 డిస్ట్రిక్ట్స్లో అయితే గవర్నమెంట్ అయితే సర్వే అయితే చేస్తున్నారు. ఈ సర్వే దేనికి అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు అయితే డబల్ బెడ్రూమ్ అయితే చాలామందికి ఇచ్చారు కదా. సో అలాంటి వాళ్ళ 30,000 మంది అయితే ఆ ఇంట్లో అనేది వాళ్ళైతే వెళ్ళలేరంట. సో అలాంటి వాళ్ళు ఇప్పటిదాకా అయితే ఎందుకు వెళ్ళలేరు అనేది మనకి నోటీస్ అనేది జారీ చేయడం అని జరుగుతుంది. సో వాళ్ళైతే ఆ నోటీస్కి అనేది రెస్పాన్స్ అయితే ఇవ్వాలంట. సో ఒకవేళ ఆ నోటీస్కి రెస్పాన్స్ ఇవ్వకుంటే ఆ 30,000 ఇల్లులు ఏవైతే ఉన్నాయో సో ఇవి క్యాన్సిల్ చేసి ఎవరైతే ఇంద్రమ్మ ఇల్లు గురించి అయితే అప్లై చేసుకున్నారో వాళ్ళకైతే ఇవ్వబోతున్నారు అంట. సో దాంట్లో వచ్చేసి కొన్ని కేటగిరీ వాళ్ళకైతే సెలెక్ట్ చేయడం అని జరిగింది, వాళ్ళకే ఇస్తారని అయితే చెప్తున్నారు. సో ఈ కేటగిరీ లెవెల్ అంటే ఫస్ట్ వచ్చేసి మొన్న హైడ్రాలో మూసీ రివర్కి ప్రక్షాళన చేస్తాననేది చాలామంది ఇల్లులు అయితే కులగొట్టారు కదా. సో అలాంటి వాళ్ళకు కొంతమందికి అయితే ఇవ్వలేరంట. సో అలాంటి వాళ్ళకి ఫస్ట్. సెకండ్ వచ్చేసి మనకి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకనమాట. థర్డ్ వచ్చేసి ఒంటరి మహిళలు. సో వీళ్ళకైతే ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చి మిగతా ఎవరైతే బ్యాలెన్స్ అయితే ఉన్నారో వాళ్ళకనేది నెక్స్ట్ ఫేజ్లో అయితే రావడం అనేది జరుగుతుంది. సో సిటీస్ కట్స్లో గవర్నమెంట్ స్థలం అని చూసారు కదా. సో అక్కడైతే మనకి G+3, G+10 కట్టి అక్కడ మిగతా వాళ్ళకైతే నెక్స్ట్ ఫేజ్లో ఇస్తారని అయితే చెప్తున్నారు. ఫస్ట్ అయితే మనకి ఈ కేటగిరీ వాళ్ళకైతే ఇస్తారని అయితే ఇప్పుడైతే చెప్తున్నారు. అండ్ దాంతోపాటు మనకి ఏంటి అంటే మనకి ఈ లిస్ట్ అనేది మనకి ఉగాది రోజు అయితే రిలీజ్ చేస్తారని చెప్పారు, కానీ కొద్దిగా డిలే అయ్యిందంట. ఇప్పుడు మనకి ఈ లిస్ట్ అనేది మనకి ఏప్రిల్ 30 తారీఖు అయితే రిలీజ్ కాబోతుందంట. సో దాని గురించి వీళ్ళు ఈ మీటింగ్ పెట్టి దీంట్లో ఏం చేంజెస్ చేయాలి, ఎవరికి ఇవ్వాలి ఫస్ట్ ప్రాధాన్యత అనేది మనకి వీళ్ళంతా డిస్కస్ చేసి వీళ్ళైతే ఈ కాన్ఫరెన్స్ మీటింగ్ అయితే పెట్టడం అనేది జరిగింది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మనకి ప్రతి సంవత్సరం గవర్నమెంట్ 1,00,000 ఇల్లులు అయితే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారని అయితే వీళ్ళైతే చెప్పడం అనేది జరిగింది. అండ్ ప్రతి ఒక్క నియోజకవర్గంకి 3,500 ఇల్లు అనేది శాంక్షన్ చేస్తారని అయితే వీళ్ళైతే చెప్పడం అనేది జరిగింది. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళైతే ఇప్పుడైతే ఏం కన్స్ట్రక్షన్ అయితే చేయలేదు. ఏదైతే కేసీఆర్ కట్టిన ఇల్లులు అయితే ఉన్నాయో సో అవే రీకన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడైతే చాలామందికి అయితే కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఎవరికి వస్తుందో ఎవరికి రాదనేది. చూసుకున్నట్టయితే మనకి అప్లికేషన్లు అయితే చాలా వచ్చాయి హైదరాబాద్ నుంచి అయితే మనకి. ఇప్పుడు వీళ్ళు పంచుతున్నారైతే ఓన్లీ 30,000 ఇల్లులు మాత్రమే. అండ్ ఇప్పుడు ఇంకా ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేయాలి అండ్ ఎప్పుడు వీళ్ళు ఇస్తారనేది చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. అండ్ కొన్ని ఛానల్లో అయితే మనం చూస్తున్నాము చాలామంది ఎవరైతే కాంగ్రెస్ లీడర్స్ ఉన్నారో వాళ్ళకే శాంక్షన్ చేయడం అనేది జరిగిందని గిట మనకి వార్తలు అయితే వస్తున్నాయి. సో ఈ 30 తారీఖు అయితే మనం చూడాలి ఎవరికి ఇల్లులు వస్తాయి ఎవరికి రావు అనేటివి. సో మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను ఎలాగైనా ఏదైనా అప్డేట్ వస్తే మన ఛానల్లో అయితే వీడియో చేసి పెడతాను. సో అంతే ఫ్రెండ్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని చేశాను. వీడియో బాగుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.